సంఖ్యాకాండము మొదటి అధ్యాయము. అట్లు ఇజ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా బయలువెళ్లిన ఇశ్రాయేలీయులందరూ లెక్కింపబడి 6,03,580 మంది అయిరి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెను, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు. ఇజ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై ఉందురు. మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను. మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. ఇజ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాలెములో తన తన ధ్వజమునొద్ద దిగవలెను. ఇజ్రాయేలీయుల సమాజము మీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇజ్రాయేలీయులు చేసిరి.